తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. రేపు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. తుది విడతలో భాగంగా రేపు 3752 సర్పంచ్ స్థానాలు, 28406 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పలు పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. ఇక మూడో విడత ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే సిబ్బందిని ఎక్కడికక్కడ సిద్ధం చేసిన ఎన్నికల సంఘం అధికారులు ఇవాళ మండల కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూడో విడత పంచాయతీ పోలింగ్ జరగనుంది. మొత్తం 182 మండలాల్లోని 3752 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో 4157 గ్రామాలకు 36434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు, 7916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3752 గ్రామ పంచాయతీల్లో 12640 మంది సర్పంచ్ అభ్యర్థులు, 28406 వార్డులకు 75283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 11 గ్రామాలకు 112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు. ఇక ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు బంద్ అమల్లోకి వచ్చింది. ఇక తుది విడత పోరుకు అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది సిద్ధమయ్యారు. జిల్లాలోని మండల కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్ సామాగ్రి చేరుకుంది. పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తరలించనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ షురూ అవుతోంది. రాత్రిలోగా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.